ఈరోజు దేవుని వాగ్దానం, ఎందుకనగా జనులు ఆరోగ్యకరమైన హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు బాగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. 2 తిమోతి 4:3-4 వచనములు. For the time will come when they will not endure sound doctrine, but after their own lust shall they heap to themselves teachers having itching ears. 2 Timothy 4:3-4 verses. ప్రేరణ. అపోస్తుడైన పౌలు తిమోతిని తప్పుడు బోధకుల విషయమై హెచ్చరించాడు. వారు నిజమైనది బోధించడానికి బదులుగా ప్రజలు ఏమి కోరుకుంటున్నారో చెప్పడానికి వాక్యాన్ని వక్రీకరిస్తారు. ఈ రోజు మనం ప్రపంచంలో అదే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాము. కొందరు సువార్తతో విసుగు చెంది వారికి కావలసిన వాటిని జోడించుకుంటారు. మరికొందరు వాక్యాన్ని తీసుకొని వారు బోధించే వ్యక్తులకు కోరికలకు అనుగుణంగా మారుస్తుంటారు. ఎలాగైనా తప్పుడు ప్రవచనాల కోసం మన కళ్ళు మరియు చెవులను తెరిచి ఉంచాలి. లేఖనాలను అంటిపెట్టుకొని ఉండాలి. మరియు విశ్వాసులను తప్పుదారి పట్టించే మోసగాళ్లను మనం గమనించినప్పుడు ఖచ్చితంగా ఖండించాలి. ప్రార్థన. యేసు, నీవు దేవుని కుమారుడవని మేము నమ్ముతున్నాము. పాపం మరియు మరణం నుండి మమ్మల్ని రక్షించడానికి మరియు తండ్రికి మమ్మలను పరిశుద్ధులుగా పునరుద్ధరించడానికి మీరు సిలువపై మరణించారు. మేము ఇప్పుడు మా పాపాలు, స్వార్థం మరియు మా జీవితంలో మీకు నచ్చని ప్రతి భాగానికి దూరంగా ఉండాలనుకుంటున్నాము మరియు మిమ్మలను మాకు దిక్సూచిగా ఎన్నుకుంటున్నాము. మమ్ములను మీకు అప్పగించుకుంటున్నాము. మేము మీ క్షమాపణను స్వీకరిస్తాము మరియు మా రక్షకుడుగాను ప్రభువుగాను మా జీవితంలో సముచిత స్థానాన్ని పొందమని మిమ్మల్ని బతిమాలుచున్నాము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.